ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ పేరు మారుమోగిపోతుంది. చాలా కాలంగా టీమిండియాలో చోటు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన అతనికి ఎట్టకేలకు టీంలో ప్లేస్ దక్కింది. ఇంగ్లాండ్తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. భారత దిగ్గజ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్న సర్ఫరాజ్ తొలి మ్యాచ్ ఆడుతున్న తరుణంలో సర్ఫరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ చూసేందుకు గ్రౌండ్కు వచ్చిన అతని తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జాహూర్ సర్ఫరాజ్ క్యాప్ అందుకుంటున్న క్రమంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. క్యాప్ అందుకున్న తర్వాత సర్ఫరాజ్ పరిగెత్తుకుంటూ వచ్చి అతని తండ్రిని కౌగిలించుకోవడం, క్యాప్ను ఆయన ముద్దాడడం, ఆ తర్వాత భార్య చేతుల్లో క్యాప్ పెట్టి ఆమె కన్నీళ్లను సర్ఫరాజ్ తుడవడం, ఈ దృశ్యాలు అందరి చేత కంటతడి పెట్టించాయి. ఆ తర్వాత తొలి రోజే బ్యాటింగ్కు దిగిన సర్ఫరాజ్ సూపర్ ఇన్నింగ్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అద్దరగొట్టాడు. ఆ వెంటనే 62 రన్స్ చేసిన తర్వాత జడేజాతో మిస్కమ్యూనికేషన్ కారణంగా దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. ఇలా టీమిండియాలోకి ఎంట్రీ, ఫ్యామిలీ ఎమోషన్స్, సూపర్ బ్యాటింగ్, ఆ తర్వాత రన్అట్. గురువారం మొత్తం ఇండియన్ క్రికెట్లో సర్ఫరాజ్ పేరు ఇలా మారుమోగిపోయింది. సోషల్ మీడియాలోని ఏ ప్లాట్ఫామ్ చూసినా సర్ఫరాజ్ గురించే టాక్. అతని వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అతనితో పాటు అతని తండ్రి, భార్య వీడియోలు కూడా హల్చల్ చేశాయి. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతని భార్య ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ సర్ఫరాజ్పై తన ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో ఆమె గురించి, ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సర్ఫరాజ్తో తన మ్యారేజ్ ఎలా జరిగింది, వాళ్ళది లవ్ మ్యారేజేనా, అరేంజ్ మ్యారేజా, లేక లవ్ అరేంజా అని చాలామంది తెలుసుకోవాలని ఆసక్తి కనపరిచారు. అయితే సర్ఫరాజ్ ఖాన్ది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజే. మరి సర్ఫరాజ్ ఖాన్ క్యూట్ లవ్ స్టోరీని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సర్ఫరాజ్ ఖాన్ ముంబైకి చెందిన కుర్రాడు. క్రికెటే జీవితంగా బతుకుతున్న ఈ కుర్రాడి జీవితంలోకి రొమానా జాహూర్ అనే అందాల రాశి ఎంట్రీ ఇచ్చింది. ఒకసారి రొమానా తన స్నేహితురాలితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చింది. ఆ ఫ్రెండ్ సర్ఫరాజ్కు కజిన్ అవుతుంది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత సర్ఫరాజ్ తన కజిన్ను కలిశాడు. ఆమెతో ఉన్న రొమానా కూడా సర్ఫరాజ్ను కలిసింది. సర్ఫరాజ్, రొమానా తొలిసారి ఇక్కడే కలుసుకున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా ఒకరిపై ఒకరికి ఇష్టం కలిగింది. ఆ తర్వాత ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకొని ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. రొమానా జమ్మూ కాశ్మీర్కు చెందిన అమ్మాయి, బీఎస్సీ వరకు చదువుకుంది. సర్ఫరాజ్తో పరిచయం అయ్యాక అతనే జీవితంగా బతికింది. ఇలా చాలా రోజులు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి వైపు చాలా ఈజీగా అడుగులేసింది. టీమిండియాకు ఆడిన తర్వాతే పెళ్లి చేసుకుంటాడని సర్ఫరాజ్ కుటుంబంతో పాటు అతని స్నేహితులు భావించారు. కానీ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, అలానే సర్ఫరాజ్ జీవితంలోకి రొమానా కూడా బ్రేకులు లేని బండిలా దూసుకొచ్చింది. ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏంటంటే తమ ప్రేమ సంగతి సర్ఫరాజ్ ఇంట్లో రొమానానే చెప్పింది. సర్ఫరాజ్ను తాను ఇష్టపడుతున్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. తండ్రి అంటే ఉన్న భయంతో సర్ఫరాజ్ ముందు ఓపెన్ కాలేకపోయాడు. కానీ రొమానానే సర్ఫరాజ్ ఫ్యామిలీని ఒప్పించింది. ఇరు కుటుంబాల వారు కూడా సర్ఫరాజ్, రొమానా ప్రేమను అంగీకరించడంతో 2023 ఆగస్టు 6న ఈ జంట నిఖాతో ఒక్కటయ్యారు. ఆ అమ్మాయి ఇంట్లోకి అడుగుపెట్టిన వేళ విశేషం. ఆమె వచ్చిన 6 నెలలకే సర్ఫరాజ్కు టీమిండియాలో చోటు దక్కింది. మరి సర్ఫరాజ్, రొమానా క్యూట్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.